అధికరణము 13 ప్రాథమిక హక్కులను హరించివేయి శాసనం చెల్లనేరవు అని చెప్పాను కదా నిన్న. అంటే 12 ఏంటి 11 ఏంటి అని డౌట్ రావచ్చు అందరికీ. 11 వరకు 1 నుంచి 4 వరకు మన భూభాగం విషయము, తర్వాత రాష్ట్రాల నూతన రాష్ట్రాల ఏర్పాటు, ఇవన్నీ 1 నుంచి 4 అధికరణాల వరకు ఉంటాయి. 5 నుంచి 11 అధికరణాల వరకు పౌరసత్వం, అంటే ఇండియాలో పుట్టిన వాళ్ళకు ఉండే పౌరసత్వము, పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళకి, ఇక్కడ నుండి పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళకి, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకు ఉండే పౌరసత్వం గురించి, సిటిజన్షిప్ గురించి 11 వరకు రాజ్యాంగంలో ఉంటుంది. అంటే అధికరణం 11 వరకు. అవి రెండు విభాగం 1, విభాగం 2లో ఉంటాయి. విభాగం 3లో వచ్చేసి ప్రాథమిక హక్కులు ఉంటాయి. ప్రాథమిక హక్కుల్లో 12వ అధికరణం ఏంటంటే ఆర్టికల్. అధికరణం అంటే ఇంగ్లీష్లో ఆర్టికల్. అధికరణం ఏంటంటే నిర్వచనం. ప్రాథమిక హక్కులు అంటే ఏంటి అనే నిర్వచనం గురించి చెప్తారు. ప్రాథమిక హక్కులలో 12వది నిర్వచనం, 13వది నిన్న నేను చెప్పినట్టు ప్రాథమిక హక్కులను హరించివేయు శాసనములు చెల్లనేరవు. ఇది 13వ ఆర్టికల్. 14 ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే, సమానత్వపు హక్కు. ఇది ప్రాథమిక హక్కు. చట్టం ముందు అందరూ సమానులే. అధికరణం 14. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. ఎంత గొప్పవాడైనా కూడా మన భారతదేశంలో చట్టం ముందు అందరూ సమానంగా తప్పు చేస్తే శిక్షను అనుభవిస్తారు. చట్టం ముందు అందరూ సమానులే. 14 సమానత్వపు హక్కు. ఇది చట్టం ముందు అందరు సమానులే. అంటే ఒక్కొక్కటి నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే మనము జీవిస్తున్న క్రమంలో, మనం ఒక దేశంలో జీవిస్తున్న క్రమంలో ఏంటంటే మనకున్న చట్టాలు ఏంటి, మన రాజ్యాంగం ఏంటి, ప్రతి ఒక్కరూ అసలు చిన్నప్పటి నుండే నేర్చుకోవాలి. ఇవి లెక్కలు, సైన్స్ కంటే ముందుగా చట్టాలు, రాజ్యాంగము, సమాజము అనే వాటిని